ఢిల్లీ సుల్తానేట్ దాన్ని కేవలం 30 ఏళ్లలో తమ గుప్పిట్లో పెట్టుకుని చరిత్ర గతినే మార్చేసిన ఒక రాజవంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అదే ఖిల్జీ రాజవంశం. వాళ్లది కేవలం పాలన కాదండి, అదొక కథ. ఆశ, ద్రోహం, ఊహకందని మలుపులతో నిండిన ఒక రక్తరంజిత గాథ. 30 ఏళ్లు, ముగ్గురు సుల్తానులు, ద్రోహంతోనే మొదలైన ఒక సామ్రాజ్యం. ఈ మాటలు వింటుంటేనే అర్థమవుతోంది కదా, వాళ్ల పాలన ఎంత వేగంగా, ఎంత అస్థిరంగా, ఎంత రక్తపాతంతో సాగిందో. అక్కడ ప్రతి సుల్తాన్ మార్పు వెనుక ఒక పెద్ద విప్లవమే ఉంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే, అసలు అధికారానికి ఎక్కడా సంబంధం లేనివాళ్లు, అందరూ బయటివాళ్లు అని చిన్నచూపు చూసిన ఒక కుటుంబం ఇంత పెద్ద ఢిల్లీ సింహాసనాన్ని ఎలా దక్కించుకోగలిగింది? వాళ్ల ఈ అసాధారణ ప్రయాణం అసలెక్కడ మొదలైంది? అసలు ఈ ఖిల్జీలెవరు? వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో స్థిరపడిన టర్కో ఆఫ్ఘన్ తెగలు. కాని ఢిల్లీలో అప్పటికే పాతుకుపోయిన టర్కిక్ ఉన్నత వర్గాలు మాత్రం వీళ్ళని ఎప్పుడూ తమవాళ్లుగా చూడలేదు. ఎప్పుడూ ఒక రకమైన చిన్నచూపు, బయటివాళ్లనే భావన. సరిగ్గా ఇదే, ఈ అవమానమే వాళ్లలో ఒక కసిని రగిలించింది. సింహాసనాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి, చావో రేవో తేల్చుకోవాలని పట్టుదలను పెంచింది. సరే, ఇప్పుడు మన కథలో మొదటి అంకంలోకి వెళదాం. బయటివాళ్ల ఎదుగుదల. ఈ రాజవంశాన్ని ఎవరు స్థాపించారు? ఢిల్లీ రాజకీయాలను సమూలంగా మార్చేసిన ఆ ఖిల్జీ విప్లవం వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. ఒక్కసారి ఊహించండి, 70 ఏళ్ల వయసులో జలాలుద్దీన్ ఖిల్జీ అప్పటికే బలహీనపడిపోయిన మామ్లూక్ రాజవంశాన్ని కూలదోసి సుల్తానయ్యాడు. కాని గెలిచినాగూడా అతనికి భయం పోలేదు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న టర్కిక్ ప్రముఖుల నుంచి ప్రాణహాని ఉంది. అందుకే రాజధానిలోకి అడుగుపెట్టడానికి కూడా భయపడి నగరం బయట ఒక ప్యాలెస్లో రహస్యంగా పట్టాభిషేకం చేసుకోవాల్సి వచ్చింది. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఇక్కడే ఖిల్జీల కథలో అసలైన నాటకీయత మొదలవుతుంది. ఒకవైపు జలాలుద్దీన్, మరోవైపు అతని మేనల్లుడు అల్లావుద్దీన్. వాళ్ళిద్దరి పాలన మధ్య ఎంత తేడా అంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత. ఒకరిది కరుణ, దయతో నిండిన పాలన అయితే ఇంకొకరిది కేవలం భయంతో నడిచే పాలన. ఈ తేడానే ఆ రాజవంశం తలరాతను మార్చేసింది. జలాలుద్దీన్ ఎలాంటివాడో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క మాట చాలు. రణథంబోర్ కోటను ముట్టడించినప్పుడు ఆయనేమన్నాడంటే, ఒక్క ముస్లిం సైనికుడి తలవెంట్రుక కూడా నాకు 10 కోట్లకన్నా విలువైంది అని చెప్పి వెనక్కి వచ్చేశాడు. చూడండి, తన సైనికుల ప్రాణాల కోసం విజయాన్ని కూడా వదులుకున్నాడు. కాని అతను దయ అనుకున్నదాన్ని అతని సొంత మేనల్లుడు అల్లావుద్దీన్ మాత్రం బలహీనతగా చూశాడు. సరిగ్గా ఆ బలహీనతనే తన ఆయుధంగా మార్చుకోవడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు మన కథలోకి వస్తున్నాడు ఖిల్జీ వంశంలోనే అత్యంత శక్తివంతుడు, అత్యంత క్రూరుడు. అతని పేరు చెబితే చాలు శత్రువులు గజగజ వణికిపోతారు. అతని ఆశలకు, ఆకాంక్షలకు అంతులేదు. అతనే అల్లావుద్దీన్ ఖిల్జీ. సంవత్సరం 1296. అల్లావుద్దీన్ దేవగిరి నుంచి కొల్లగొట్టిన అపారమైన సంపదతో తిరిగి వస్తున్నాడు. తన మామ జలాలుద్దీన్ను చాలా ప్రేమగా కలుద్దామని పిలిచాడు. ఆ కపట ప్రేమను నమ్మిన జలాలుద్దీన్ ఏమీ తెలియక అతన్ని ఆలింగనం చేసుకోబోయాడు. అంతే, అల్లావుద్దీన్ సైనికులు సుల్తాన్ మీద పడి అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు. అలా తన మామ రక్తపు మరకలతోనే అల్లావుద్దీన్ ఢిల్లీ సింహాసనాన్ని ఎక్కాడు. అల్లావుద్దీన్ పాలన అంటే ఒకటే మాట, నిరంతర యుద్ధాలు. గుజరాత్ను కొల్లగొట్టాడు, అక్కడ నుంచి రణథంబూర్ వెళ్లాడు. అక్కడ రాజపుత్ర స్త్రీలు శత్రువుల చేతికి చిక్కకూడదని అగ్నికి ఆహుతయ్యారు. చరిత్రలో ఇదే జౌహర్గా నమోదైంది. ఇక చిత్తోరుపై అతని దాడి అయితే ఒక పెద్ద కథ. చివరికి తన నమ్మకస్తుడైన సేనాపతి మాలిక్ కాఫూర్ను సౌత్ ఇండియాకి పంపి అక్కడ ఉన్న అపారమైన సంపదనంతా ఢిల్లీకి దోచుకొచ్చాడు. 1000. ఇది కేవలం ఒక అంకె కాదు, అది ఒక మనిషి వెల. ఆ మనిషే మాలిక్ కాఫూర్. గుజరాత్ దండయాత్రలో 1000 దినార్లకు బానిసగా కొనబడ్డాడు. కాని అక్కడ్నుంచి అంచెలంచెలుగా ఎదిగి అల్లావుద్దీన్కు అత్యంత నమ్మకమైన సేనాపతిగా, అతని విజయాలన్నిటికీ సూత్రధారిగా మారాడు. అందుకే అతనికి 1000 దినారీ అంటే 1000 దినార్ల వాడు అని పేరొచ్చింది. మాలిక్ కాఫూర్ సౌత్ నుంచి కేవలం బంగారం, ఏనుగులే కాదో, వాటితో పాటు ఇంకొక అమూల్యమైన నిధిని కూడా తీసుకొచ్చాడు. అదే చరిత్ర గతినే మార్చేసిన, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహ్-ఈ-నూర్ వజ్రం. మన వరంగల్ను పాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి దగ్గర్నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నారు.
సరే, సామ్రాజ్యాన్ని గెలవడం ఒక ఎత్తు, కాని గెలిచిన దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు కదా. మరి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని అల్లావుద్దీన్ తన అదుపులో ఎలా ఉంచుకున్నాడు? దానికోసం అతను ఎలాంటి కఠినమైన ఉక్కులాంటి సంస్కరణలు తీసుకొచ్చాడో చూద్దాం. అల్లావుద్దీన్ పాలన అంటే ఒకటే మాట, ఐరన్ ఫిస్ట్. తిరుగుబాట్లు జరగకుండా ఉండటానికి ఊరూరా ఒక పెద్ద గూఢచారి వ్యవస్థను పెట్టాడు. ఇక డబ్బు విషయానికొస్తే మార్కెట్లో ధరలు పెరగకుండా కంట్రోల్ చేశాడు. అలానే రైతులు పండించిన పంటలో ఏకంగా 50% పన్నుగా వసూలు చేశాడు. ఇవి మాత్రమే కాదు, తన సైన్యంలో మోసాలు జరగకుండా గుర్రాలకు దాగ్ అనే బ్రాండింగ్ సిస్టమ్, సైనికుల పూర్తి వివరాలతో చెహ్రా అనే రిజిస్ట్రీని కూడా మొదలుపెట్టాడు. అంటే అంత పక్కగా ఉండేది అతని పాలన. అల్లావుద్దీన్ ఆశలకు, ఆశయాలకు హద్దే లేదు. ఆ విషయం అతను కట్టించిన కట్టడాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. శత్రువుల నుంచి రక్షణ కోసం సిరీ కోట కట్టించాడు. తన విజయానికి గుర్తుగా అద్భుతమైన అల్లాయ్ దర్వాజాను నిర్మించాడు. కాని అతని అతిపెద్ద కలేంటో తెలుసా? కుతుబ్ మినార్ కన్నా 2 రెట్లు ఎత్తైన అలాయ్ మినార్ కట్టాలని. కాని ఆ కల అతని మరణంతోపాటే మట్టిలో కలిసిపోయింది, అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఇంతటి శక్తిమంతుడు అల్లావుద్దీన్. మరి అతని తర్వాతేమైంది? భయం అనే పునాది మీద కట్టిన ఏ సామ్రాజ్యమైనా ఎక్కువ కాలం నిలబడదు కదా. సరిగ్గా అదే జరిగింది. ఖిల్జీల కథ ఇప్పుడు చివరి అంకానికి, ఒక విషాదకరమైన ముగింపుకు చేరుకుంది. 1316 అల్లావుద్దీన్ చనిపోయాడు. అతని తర్వాత సింహాసనమెక్కింది అతని కొడుకు ముబారక్ షా. ఇతను తన తండ్రికి పూర్తి ఆపోజిట్. రాగానే తండ్రి పెట్టిన కఠినమైన చట్టాలన్నీ తీసేశాడో, 1000 మంది ఖైదీలను వదిలేశాడు. దీంతో ప్రజలంతా హమ్మయ్యా అనుకున్నారు, స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ముబారక్ షా పాలన మొత్తం విలాసాలు, విపరీతమైన పనులతోనే నిండిపోయింది. చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, అతను దర్బార్లో ఆడవాళ్ల బట్టలు వేసుకుని తిరిగేవాడట. కొన్నిసార్లు ఒంటిమీద నూలుపోగు లేకుండా పూటుగా తాగి తిరిగేవాడట. అతని ఈ విచిత్రమైన ప్రవర్తన సుల్తాన్ పదవికే అవమానం తెచ్చిపెట్టింది, సామ్రాజ్య పునాదుల్నే కదిలించేసింది. చివరికి 1320లో ఇంకో ద్రోహం జరిగింది. అదే ఖిల్జీ వంశానికి ముగింపు పలికింది. ముబారక్ షా తను ఎంతగానో నమ్మిన తన ప్రేమికుడు, మంత్రి అయిన ఖుస్రో ఖాన్ చేతిలోనే దారుణంగా హత్యకు గురయ్యాడు. చూడండి, ద్రోహంతో మొదలైన ఖిల్జీల 30 ఏళ్ల రక్తపాత పాలన చివరికి ద్రోహంతోనే అంతమైపోయింది. మరి ఈ ఖిల్జీల కథ మనకు ఏం నేర్పిస్తుంది? కేవలం ఆశ, భయం, ఈ రెండింటి మీద కట్టిన ఒక సామ్రాజ్యం ఎప్పటికైనా బలంగా నిలబడగలదా? ఈ ప్రశ్నతోనే ఈ కథను ముగిద్దాం. ఆలోచించండి.